పప్పు నువ్వు ఎప్పుడు పెడుతున్నావు? పప్పు అన్నం ఏం కర్మ సార్, మీరు ఇంటికి రండి, నాటుకోడి ఇగురు కొబ్బరన్నం చేసి పెడతాను. నేను నీ పెళ్లి గురించి అడుగుతున్నాను అయ్యా. ఎప్పుడు చేసుకుంటావు? సంబంధాలు అవి చూస్తున్నారండి. తొందరగా చేసుకోవయ్యా, వయసు అయిపోతుంది కదా. మొన్నే మా అబ్బాయికి కూడా పెళ్లి సెట్ అయిపోయింది. అమెరికాలో జాబ్ కదా. నేను మొన్న మీ అమ్మాయిని చూశానండి, కత్తిలా ఉంది. మీరు మా ఇద్దరికి సెట్ చేస్తే కమిషన్ మీకేస్తాం కదా. ఏంట్రా మాటలు, పెద్దందరూ జనందరూ లేదా? పెళ్లి గురించి అడిగావు, ఓకే. రెండోసారి అడిగావు, పద్ధతిగా సమాధానం చెప్పాను. కానీ మూడోసారి నీ కొడుకుతో కంపేర్ చేసావు, నేను సెన్సార్ మర్చిపోయాను. బ్రోకర్ పనులు ఎందుకండి మీకే? మీ అక్క ఒప్పుకోగానే చేసుకుంటాను రా. మళ్ళీ అదే కల? ఎవరైనా రోజుకో కలగంటారు, నువ్వు రోజు ఒకే కలగంటావు. అది కళ, నిద్రలో కనేది. ఇది కూడా కళే, నిద్ర లేపేది. నాకు కూడా ఒక కల ఉంది. సరే, గుడ్ నైట్ అక్క. మొదలు పెడతారా బాబు? అంతేగాని ఏంటో అని అడగవా? అనవసరమైన టాపిక్ నేను డిస్కస్ చేయను. నీ కర్మ, వినకపోతే ఈ అక్క నీకు ఉండదు. సరే అని చెప్పు. ఎప్పుడో గ్రామఫోన్ ఉన్నప్పుడు పుట్టాను. తర్వాత రేడియో, టేప్ రికార్డర్, వాక్ పెన్, ఐపాడ్, ఇప్పుడు మొబైల్ ఫోన్ వరకు అన్నీ మారాయి. నాకు మాత్రం ఇంకా పెళ్ళవలేదు. అందుకే లేచిపోతున్నాను. ఎవరితో? మన అపార్ట్మెంట్ ప్రెసిడెంట్తో. ఆయనకి పెళ్ళైంది కదక్కా. పెళ్ళాన్ని చంపేసి అట్టించట్టే బస్ స్టాప్కి వచ్చేస్తా అన్నాడు. బా, పెళ్లి గురించి మరీ అంత డెస్పరేట్ గా ఉన్నావేంటి అక్క? నేను పుట్టి దశాబ్దాలు దాటిపోయాయి. అమ్మా నాన్న చనిపోయిన తర్వాత ఎంత కష్టపడి పెంచాను నిన్ను. ఎక్కడ కష్టపడ్డా? ఎల్ఐసి డబ్బులతో కదా పెరిగాం. కోట్లు కోట్లే రాలేదు ఇన్సూరెన్స్, 10 లక్షలు. ఆ వచ్చిన డబ్బులు వడ్డీలకి తిప్పి ఆ డబ్బులతో పెరిగాం. డబ్బులు వసూలు చేయడం ఎంత కష్టమో తెలుసారా నీకు? నీ నోటికి భయపడి ఒక రోజు ముందే వడ్డీ ఇచ్చేవాళ్ళు కదా. ప్రతిదానికి అడ్డం పడిపోవడం కాదు. ఈ అక్కని అర్థం చేసుకో. నీకు మాత్రం మావయ్య అని పిలిపించుకోవాలా లేదురా? యాక్చువల్ గా లేదక్క. ఎందుకుంటుందిరా? నీకు లవ్ స్టోరీ ఉంది, బ్రేకప్ స్టోరీ ఉంది, మరి నాకేముందిరా? ఇంట్లో కూర్చొని సీరియల్స్ కవర్ చేసుకోవడం తప్ప అసలు ఈ అక్కకి పెళ్లి చేసి రుణం తీర్చుకుందామని కనీస ఇంగిత జ్ఞానమైనా లేదేట్రా నీకు? కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదంటారు. ఆ టైం వచ్చినప్పుడు చూద్దాంలే. ఇంకెప్పుడు? ఏవో 2 ఎంట్రుకలు నెరిసిపోయాని రంగేయడం మొదలు పెడితే మొత్తం జుట్టంతా పడిపోయింది. బఠానీలు తిన్నట్టు రోజు కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, జింకు ఇన్ని టాబ్లెట్లు మింగుతున్నాను. ఇక నా వల్ల కాదు. అందుకే విఐపి సూట్ కేసు పట్టుకొని లేచిపోతున్నాను. ఆరోగ్యం జాగ్రత్త. పడుకునే ముందు గ్యాస్ ఆఫ్ చేసుకొని పడుకో. అక్క 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 సరే, పంతులు గారితో మాట్లాడతాను, ఓపిక పట్టు. నమ్మొచ్చా? రెడ్డి గారి మీద ఒట్టే. సరే, 1 మంత్, 1 నెల ఓపిక పడతాను. ఈలోగా నాకు పెళ్లి చేయలేదనుకో, విఐపి సూట్ కేసే. మీ ప్రొఫైల్ బాగుంది. ఈ జాబ్కి కావాల్సిన అన్ని అర్హతలు మీకున్నాయి. విల్ కాల్ యూ మా. థ్యాంక్ యూ సార్. ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా మా హస్బెండ్ జాబ్ కూడా పోయింది. మీకు పెళ్ళయిందా? అవును సార్. ఓ సారీ అమ్మా. ఎప్పుడు పోయారు ఆయన? అయ్యయ్యో, ఆయన పోలేదండి, జాబ్ ఒకటే పోయింది. ఓకే, ఇందులో హాబీస్, డిగ్రీలు, మార్షల్ స్టేటస్ లేదండి. అక్రమ సంబంధాలు ఏమున్నాయి సార్? ఓ, కన్ఫ్యూజ్ అయ్యారనుకుంటా. నేను కరెంట్ అఫైర్స్ గురించి అడగట్లా, మీకు ఎన్ని అఫైర్స్ ఉన్నాయో అడుగుతున్నా. ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు? ఒక అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలీదా? అమ్మోయ్, మెడలో తాళి, కాలికి మెట్టులు, నుదుటిన బొట్టు లేని సనాతన స్త్రీమూర్తి. అవి నా పర్సనల్స్ అండి, మీరెందుకు అడుగుతున్నారు? ఆయన జాబ్కి తాళికి ఏంటి సంబంధం? అంటే మెడలో తాళి బొట్టు వేసుకుంటే ఇన్స్టాగ్రామ్ లో గోకడం మానేస్తారు జనాలనా? ఆంటీ అని పిలిచేస్తారనా? మొగుడిని ప్రపంచానికి పరిచయం చేయకూడదా? ఎందుకు చేయరు? మళ్ళీ మీరేదో పెద్ద భక్తురాల్లాగా నలుగురిని పిలిచి మైకట్టేసి అమ్మా పూజ చేశానమ్మా పూయమ్మా అది గాలికి పడ్డాం. నిజంగా దేవత దిగి వచ్చినట్టు మీరు బిల్డప్ ఇవ్వడం. మళ్ళీ మీకు వంకాయకి సొరకాయకి తేడా తెలియదు. అదేం కర్మం. ఇదేమిటి? అది వంకాయ, నాకు వంట రాదు. ఈ ఆఫీస్లో పనిచేయాలంటే వర్క్ రాకపోయినా పర్లేదు, కానీ మొగుడిని, కుటుంబాన్ని, మన ధర్మాన్ని గౌరవించాలి. వెళ్ళి
చిన్న చిన్న బట్టలు వేసుకొని వైరల్ వయ్యారి నేనే వయసు వచ్చిన అనుభవం ఇన్స్టా రీల్స్ వేసుకెళ్ళు. నీ సలహా ఎవరు అడగలేదు ఇక్కడ. నోరు అదుపులో పెట్టి మాట్లాడడం నేర్చుకో. చెప్తా నీ పని. ప్రసాద్ గారు, జేసీ వచ్చేస్తున్నాడు. ఆపొచ్చు కదండి. బస్సును ఆపగలం కానీ బాంబును ఆపలేం కదండి. అంతేనండి, పదండి. త్వరగా రండి. ఏంటి పరిగెట్టుకుంటూ వస్తున్నారు? రెడ్డి గారు నడిస్తే ముందుకెళ్ళిపోతున్నారంట. నిజమే కాదని టెస్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఏం పెంట పని చేసావు? ఆఫీస్ రాగానే మొహం చూసానే, సారీ. ప్రసాద్ గారు, ఈ మధ్యన మీ మెంటల్ కండిషన్ ఏం బాగోట్లేదండి. ఏం చేయమంటారు సార్? ఇన్స్టా ఓపెన్ చేస్తే ఇన్స్టాంట్ గా మెంటల్ వచ్చేస్తుంది. ఒకడేమో బాడీ బిల్డింగ్ చేస్తాడు, ఇంకోటిమో బొడ్డు చూపిస్తుంది. పాలబిడ్డ బిగ్ బాస్ అడ్డాను ఒకడు, పాపట దుర్గా రుబ్రోల పత్రం ఇంకొకడు, షాక్ అయ్యారా అని మరొకడు. అయితే ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయి. నిజమేలే, లైవ్ లో నీ యాక్షన్ లో ఎక్స్ప్రెషన్ లో చూడలేకపోతున్నాం. నన్ను ఏదో ఒకటి అనుకుంటూ ఉండలేవా? అవునండి, మీరు ఫ్రెండ్స్ అయిపోవచ్చు కదా. ఎంత కొత్త ప్లేట్ అయినా ఒకసారి అన్నం తిన్నాక ఇంగిల్ ప్లేటే అవుద్ది సార్. కడుక్కొని మళ్ళీ వాడుకోవచ్చండి. నేను చెప్తుంది పేపర్ ప్లేట్ గురించి. ఓహో, చంపేయాలరా నిన్ను. వీధి కుక్కలో మురుగుతుంది ఏంటండి ఇదే. గుడ్ మార్నింగ్ జేసీ. లేవండి, ఫీల్ అవుతుంది మళ్ళీ. గుడ్ మార్నింగ్. ఈమె పేరు పూజ, ప్రసాద్ రెడ్డి. హలో అండి. హాయ్. మీరు హోటల్లో పనిచేస్తారా? రే, మన ఆఫీస్లో జాయిన్ అయిన కొత్త హెచ్ఆర్. ఓ చదువుకున్నారా? మరి సూట్ రెంట్ కనుకుంటున్నారా? కదా. ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టి పని అయిపోగానే మళ్ళీ రిటర్న్ చేసేస్తారు. ట్యాగలు అవి పీకరు. రే, హెచ్ఆర్ కో రెస్పెక్ట్ ఇవ్వండి రా. ఒక్కటి సరిపోద్దా? పూజ, నువ్వు ఎవరితోనో మాట్లాడగానే వీడిని అవాయిడ్ చేయి. వాడి నోరు మంచిది కాదు. చూసారా రెడ్డి గారు, తెల్లారులు ఇస్తే నోట్లో జోడబులకైనా వేస్తే గానీ పని అవ్వదు. బిర్యానీ తిని షుగర్ ఫ్యాక్టరీ సైరన్ లాగా పెద్ద పెద్ద తేనుపులు తీస్తాడు. ఈ నా నోటి గురించి మాట్లాడతానండి. పర్లేదు జేసీ, కొత్త కదా, నేను అన్ని సెట్ చేస్తాను. ముందిద్దరు అన్న చెప్పారు. ఏం సెట్ చేసేది? చాలా సర్జరీలు చేసుకున్న ఫేస్ కి ఇంకా సెట్ అవ్వలేదు. స్టిల్ సీజ్ జపాన్. కరెక్ట్. నిన్నటి వర్క్ ప్రోగ్రెస్ ఏంటి? ఇంకా ప్రాసెస్ లో ఉంది చేసి. ఈ రోజు అదే ఆన్సర్ చెప్తారేంట్రా? నువ్వు రోజు అదే క్వశ్చన్ అడగడం మానే చేసి. మీ ఇద్దరిని తీసేస్తే ఆఫీస్ బాగుపడుతుంది. ఎందుకు ఆఫీస్ మీ అందరం కలిసి సోఫా వ్యాపారం పెట్టుకుందాం. నీతో మాట్లాడి టైం వేస్ట్ రా. పూజ, అర్థమైంది కదా? ఎవరైనా ఎక్స్ట్రా మాట్లాడితే ఇంక్రిమెంట్ ఆపేయి. ఈడిచ్చేది పావలా, బయటకు చెప్పుకునేది ₹1. ఈఎంఐలు ఉండేది ₹1. చూడడానికే సాఫ్ట్వేర్, అండర్వేర్లన్నీ బొక్కలే. పట్టి ఒకటే ఉంటదండి, లోపలన్నీ ప్యాచ్ వర్క్స్. ఏంట్రా కొనుక్కుతున్నావు? థ్రోట్ ఇన్ఫెక్షన్ చేసి ఒక్కడ మాట్లాడితే నలుగురు కోరస్ ఇచ్చినట్టు ఉంటుంది. మేడం, మీ హెయిర్ కలర్ బాగుంది. గోరింటాకు పచ్చడండి. తలకరాతే పేలని చచ్చిపోతేనే మా బామ్మ చెప్పింది. ఓహో, ఆ, నీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ప్రసాద్. అవునండి, అందరినీ పోగేసి సిండికేట్ పెడదాం అనుకుంటున్నాను. కంటెంట్ ఏంటో? బతుకులు బాగోతులు అని అద్భుతమైన కాన్సెప్ట్. మంచి రోజు చూసి ప్రారంభించండి. నువ్వు ఊరు ఎప్పుడు వెళ్ళిపోతున్నావే? దేనికండి? మంచి రోజు అన్నారు. ఓ కరెక్టే. మిస్టర్ ప్రసాద్ అండ్ రెడ్డి గారు, ఇప్పటి వరకు ఏం జరిగిందో నాకు అనవసరం. ఇప్పటి నుంచి నా రూల్సే ఉంటాయి. రెడ్డి గారు, ఆ అమ్మాయి నా కళ్ళలో కలిపెట్టి మాట్లాడడం నాకు నచ్చలేదండి. మనం చెంప మీద కొడితే అవతడు చెప్పు చుక్కుడేస్తాడండి. మనమే కొంచెం మారాలి. కొంచెం నోరు కంట్రోల్ చేసుకోవచ్చు కదరా. రాగానే నీ మీద ఇంప్రెషన్ పోగొట్టుకున్నావు. ప్రసాద్ గారు అంతేనండి, నవ్వితే బాగుంటారు, నోరిప్పితేనే న్యూస్ లో ఉంటారు. రెడ్డి గారు, చెడ్డీ పగిలిపోద్దండి వివిధ రకాలుగా. రే ప్రసాద్, నిన్నెవడరా ఇంటర్వ్యూ చేయమంది? నేనా? కాన్ఫరెన్స్ లో పనేంట్రా నీకు? చెప్పేశావా? ఆ గాలి కంటే వేగంగా ప్రయాణించే దేవుడే మనసు కాదు నోరు. అరే, నేనేం చెప్పలేదురా. అదేలా మెసేజ్ చేసి ఉంటావు. కావాలంటే నా చాట్ హిస్టరీ చెక్ చేసుకో. మొబైల్ ఇవ్వే. ఆ, చూడండి, ఇప్పుడు అడిగితే లాక్ ఓపెన్ చేస్తున్నా అంటది. ఎంతసేపే? లాక్ ఓపెన్ చేస్తున్నా, ఇదిగో. డిలీట్. ఎంత ఫాస్ట్ గానే? ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్. రే, ఆ అమ్మాయి ఫోన్ ఏం చెక్ చేయక్కర్లేదు. నువ్వు ఇంటర్వ్యూ చేసిన అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఏమన్నావు? నిజం చెప్పాం, మింగుడు పడలేదు. అమ్మాయిలతో మాట్లాడినప్పుడు నోరు జాగ్రత్త. ఇది కుక్క చేసి తోకతో పాటు మూతి కూడా వంకరే. ఛీ. ఏం చెప్పుంటదంటారు? ఏముంది, షవారికా ప్రసాదో ఇంటర్వ్యూ చేశాడో అని జపాన్లో చెప్పి ఉంటది. తోషిబా. ఆ కళ్ళు చూసారా, మసాజ్ సెంటర్ ముందు దిష్టి బొమ్మలాగా. ప్రసాద్ గారు, గుర్రం మీద వెళ్తున్నారా?
రెడ్డి గారు ఎంటర్ బట్టన్ మళ్ళీ పనిచేయట్లేదండి. అది మీ ఎగ్జిట్ కోరుకుంటుందండి. అక్షరాలన్నీ అరిగిపోయండి. ఆ జేసీ గారు సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ తీసుకొచ్చి మన మొహమ్మద్ కొట్టాడు. మొన్నటికి మొన్న ఈ ఎంటర్ బట్టన్ నొక్కుతుంటే ఏ లోపలికి వెళ్ళిపోయింది. మా అక్క ఇది ఏంటని అడిగితే గోరు చుట్టూ చెప్పానండి. స్పిరిట్ పోయింది, యాంటీబయోటిక్. తెలుసా ఎంబీబీఎస్ డిస్కంటిన్యూ అక్కడ వైవాలో పోయింది. హాయ్ అండి. హలో. ఎవరు నువ్వు? కొత్తగా జాయిన్ అయ్యానండి. జాతకాలు పెట్టి తెచ్చాడేంటి? లోపల నుంచి రామసలకం తెస్తావా? ప్రసాద్ గారు, నీ పేరేంటి? సాయిరామ్ ఆ, అండి. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. నీ పేరేంటి? నా పేరే సాయిరామ్ అండి. ప్రసాద్ గారు, ఎవడ్రా లోపల రానిచ్చాడు నిన్ను? ఏయ్! నాలుగు కళ్ళేసి వచ్చారు అక్కడికి. సెక్యూరిటీ సెక్యూరిటీ ప్రసాద్ గారు, ఏంటండి ప్రసాద్ గారు? ప్రసాద్ గారు ఆగండి. సాయిరామ్ అని పేరు పెట్టుకోకూడదండి. సాయి రామ్తో ప్రాబ్లం లేదు, ముందున్న సాయితోనే ప్రాబ్లం. ఎందుకని? ఈ డక్షన్ లెక్కి వెళ్ళిపోయింది ఆ సాయిగడే. ఆడి పేరున్నప్పుడల్లా ఇలా కసాయిలా మారిపోతుంటాడు. ప్రసాద్ గారు కంట్రోల్ అండి. సత్యరెడ్డి చంపేద్దాం ఒక్కొక్కరిని, నరికేద్దాం. నరికేద్దాం. ప్రసాద్ గారు, మీరు ఇలా కోపగించుకుంటూ పోతే ఇంటికో సాయి విధికో రాజు ఉంటాడండి. ఆయన బీపీ టాబ్లెట్స్ క్యారీ చేయమని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? సారీ మేము కొంచెం ఆడ్గా బిహేవ్ చేశానా? కొంచెం ఏంటి పిచ్చి కుక్కలా గరిచావు. ఇది తెలుగు మాట్లాడుతుందండి. ప్రసాద్ గారు, వైన్ షాపులు క్లోజ్ అయ్యే టైం అయింది, నేను ఇంక బయలుదేరుతాను. రెడ్డి గారు హ్మ్. ఎప్పుడు పేపాల్ తాగుతారో పెగ్గనే ఆఫర్ చేశారండి. నరదిష్టి కంటే మీ దిష్టి చాలా డేంజర్ అండి. సర్లేండి పదండి. బిల్లు మీదే. సర్లేండి పదండి. రెడ్డి గారు, ఈ టార్గెరియన్స్ ఎప్పుడు లానిస్టర్స్ కి విధేయులుగానే ఉంటారు. కానీ లానిస్టర్స్ దే ఇనుప సింహాసనం. అవును. హలో, నేను ఉత్తర దిక్కుకు చెందిన వాడిని, స్టార్క్ వంశస్థుడిని. నేను మీతో రావచ్చా? స్టార్ కోప్స్ వస్తులా మీరు? మీ గురించి ఎప్పుడు మా నాన్నగారు చెప్తూ ఉండేవాళ్ళు. మీరు ఎక్కువగా ఎండు చేపలు తింటారంట కదా? కానీ లానిస్టర్స్ కి ఎండు చేపలంటే పడదు. కానీ కళ్ళుతో ఎండు చేపలు చాలా బాగుంటాయి. ఓ అవును. ట్రై చేయాలి. నేను కాల్ భార్యని. కలిసి డ్రాగన్ల తెల్ల అంటే వడ్కా బ్యాచ్ అండి. ఫుల్ తాగినా కూల్ గా ఉంటారు. అందరు కలిపి నాతల మీద ఎక్కారా? ఆ. పదండి వెళ్దాం. ఓకే. ఓసీ వేస్తావా నువ్వు? రే, ఎక్కడెక్కడ ఆఫీస్ మొత్తం కట్టుకట్టుకుని వెళ్తున్నారు? 7 రాజ్యాల్ని ఆక్రమించుకోవడానికి. అంటే మొందేడాక సిగ్గులేదరా మాట చెప్పడానికి? సిగ్గు. నువ్వు ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీలు ఆర్డర్ పెట్టుకొని మాకు సింగిల్ ప్యాక్ ఆర్డర్ పెట్టినప్పుడు మేము అడిగావా నీకు సిగ్గులేదని? అడిగావండి మనం. అడగలేదే. నువ్వు కేఎఫ్సీ బకెట్ ఆర్డర్ పెట్టుకొని బర్గర్ ముక్కలు మా మొహమ్మద్ కొట్టినప్పుడు మేము అడిగావా నీకు సిగ్గులేదని? అడిగావండి మనం. అడగలేదే. ఈ చీప్ లెక్కర్ పేలో మహా అయితే నువ్వు తెచ్చుకునే బజ్జీల కోసం ఆశపడింది కానీ మేం కాదే ఆశపడ్డాండి మనం. ఏ రోజు లేదు. రెడ్డి గారు, ఎంతకన్నా మేనేజ్ చేయడం నా వల్ల కాదండి. నిజమండి, ఫుడ్ ఐటమ్స్ అన్ని వాడేశారు. మరే ప్రసాద్ గారు, ఇంత జీలకర్ర, వాము, సోంపు రాత్రి నీళ్ళల్లో బాగా నానబెట్టి పొద్దున్న మరిగించి తాగితే కొవ్వు మొత్తం దిగిపోద్దండి. నాకెందుకు చెప్తున్నారండి? మీకున్నంత ఒళ్ళు కొవ్వు ప్రపంచంలో అడుగుండదండి. అదేంటి అంత మడనేరు? అడుగు ఎత్తి అలాగేయాలండి. కాళ్ళు సొట్ట కుక్కలాగా చెప్పులు ఈడ్చుకుంటా నడుస్తున్నారు. ఆ సౌండ్కి నాకు ఇరిటేషన్ దొబ్బుతుంది. ఈ చెప్పులు అంతేనండి, నడుస్తుంటే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. మనమే వాటిని క్యాచ్ చేసి నడిచేయాలి. అబ్బా సర్లేండి, మంచి టీ తాగుదాం. పొద్దున్న వాకింగ్ వెళ్ళాను, తల తిరిగిపోతుంది. ఏంటి వాకింగ్ వెళ్తున్నారా మీరు? అంటే కల్పన ఆ టైంకి బయటకు వస్తుందండి. కల్పన షీజ్ మై కల్పి. ఆవిడ కలిపి మీరో శిల్పి. అలా తీసి పడేయకండి, నా ప్రేమలో ఆపుకోలేనంత ఆత్రం ఉంది. మరి చెప్పవచ్చు కదా. అదే ప్రాసెస్లో ఉన్నానండి. ఆ లాయన్తో మ్యూచువల్ డైవర్స్కి అప్లై చేసింది. మీకోసమా? నేను ఇంకా ప్రపోజే చేయలేదండి. ఓ, డైవర్స్ వచ్చే టైంకి మనం రెడీగా ఉంటే మంచిది కదా అని. ఛీ, నీతి మాలిన కుక్కండి మీరు. దిక్కుమాలిన విషయాలన్నీ కక్కుతున్నారు. తప్పే ఉందండి. వాళ్ళిద్దరూ విడిపోవడానికి ఆయన కారణం కాదు కదా. ఒకవేళ వాళ్ళిద్దరూ విడిపోతే ఈయన ఆవిడ్ని ఓదార్దాం అనుకుంటున్నాడు. అది జెంటిల్మెన్లా మాట్లాడారండి. నేను అంతే అండి. కరోనా వ్యాక్సిన్ వేసినప్పటి నుంచి నోటికి ఏది వస్తే అదే మాడుతున్నాను. ఓ ప్లీజ్ జాయిన్ విత్ us. యా ష్యూర్. థ్యాంక్ యూ జెంటిల్మెన్. ఏం కావాలి సార్? నాకు ఒక అల్లంటి. మీకు? షుగర్లెస్. షుగర్ లేకపోతే ఏం బాగుంటుంది సార్? ఈయనకి మామూలుగానే వచ్చాగదు, షుగర్లెస్సే ఇవ్వండి. మీకు? 1 వాటర్ బాటిల్. ఒక వాటర్ బాటిల్ కూడా ఇవ్వండి. తీసుకోండి. యా ప్లీజ్, మీరు తాగండి. ఆయనకు కూడా ఇవ్వండి.
మీరు తాగండి. ఆ, మొత్తం తాగేయండి. మరి వాటర్ బాటిల్ ఎందుకు కొనమన్నావు? అంటే టీ తాగే ముందు వాటర్ తాగమని ఆయన ఉద్దేశం. ఓ రియల్ జెంటిల్మెన్ అండి. ఇటువంటి ఆ? బ్యాగ్ ఖాళీ లేదే. థ్యాంక్ యూ. ఒరే నువ్వు చెత్త ఎవరుకునేవాడువా? ముందే చెప్తే ఆ 2 రూపాయలు మేమే ఇచ్చేవాళ్ళం కదా, అనవసరం 2 రూపాయలు పోక్క. మీరు వేస్తే ముష్టి, అదే నేను సంపాదించుకుంటే కష్టార్జితం. మనిషి నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్ బ్రో. ఓ చెత్త ఎవరుకునేవాడికి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందండి. ఏ ఆడి మాత్రం మనిషి కదా? ఒకప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్నే. అది వీడికి 5,000 జీతం వస్తే 50,000 రూపాయలు పప్పులు తినేసేవాడండి. అందుకే జాబ్ తీస్తుంటారు. ఆ. సింపుల్ బ్రో. 20 రూపాయలతో మీ దాహం తీరింది, 2 రూపాయలు ఖాళీ బాటిల్తో నా ఆకలి తీరుద్ది. లాజిక్ కరెక్ట్గా లేదనిపిస్తే ఒరే ఆ డైలాగ్ ఏదో పూర్తి చేసాలరా. ఐ డోంట్ హ్యావ్ టైం. కస్టమర్ కోసం వెయిట్ చేయాలి. ఇంకా అర్థం కాలేదా మీకు? ఆడు మనల్ని వాడుకుని వదిలేశాడు. సార్ ఈరోజు శ్రావణ శుక్రవారం అండి. ఏ తలస్నానం చేయాలా? 9 అయితే మా ఓనర్ వాటర్ ఆపేస్తాడు. వెళ్ళి స్నానం చేసి ఆఫీస్కి రావాలి. నేను కూడా ఇంటికి సరుకులు తీసుకెళ్ళాలండి. ఛీ. రోజుకి ఎన్ని సిలిండర్లు డెలివరీ చేస్తారు? ఓ 10-15 చేస్తానండి. ఆహా. ఇంటికి ఒక 20 రూపాయల చెప్పున దొరుకుతుందా? ఒక్కోళ్ళు 20 ఇస్తారు, ఒక్కోళ్ళు 10 ఇస్తారండి. 15 అంటే 300, నెలకి 9,000 ప్లస్ జీతం. హా, సొంత ఇల్లు ఏమైనా ఉందా? ఒక అపార్ట్మెంట్లో నేను వాచ్మెన్గా ఉంటున్నానండి. నాకు రూమ్ ఇచ్చారు, రెంట్ లేదండి. సేవింగ్స్ ఏమైనా? నాకు ఊర్లో 3 ఎకరాల పొలం ఉందండి, ఆ? కానీ మేము 3 అన్నదమ్ములు అండి. అయ్యో పర్లేదండి, నాకు కూడా ఏమీ ఆర్భాటాలు ఏమీ లేవు. పొద్దునే లేచి పూజ చేసుకుంటాను, చక్కగా వంట చేసి పెడతాను, పడుకునే ముందు గ్యాస్ కూడా ఆఫ్ చేస్తాను. ఏంటో నా గురించి నేనే చెప్పుకునే కర్మ వచ్చింది. మీరేం బాధపడబాకండి, నేను మిమ్మల్ని అర్థం చేసుకుంటాను. ఎవరు? మా తమ్ముడు. ఓ బావగారా, హాయ్ అండి. బావగారా? ఎవరక్క? మన ఇంటికి గ్యాస్ వేయడానికి వచ్చారా? ఇంకా పెళ్లి కాలేదట, పైగా కుజదోషం కూడా లేదు. అయితే మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఎంతసేపు అయింది డిసైడ్ అయ్యి? ఇప్పుడే జస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్. హాఫ్ ఎన్ అవర్. లే పైకిలే. మా ఇంటికి గ్యాస్ వేయడానికి వచ్చి మా సిలిండర్ పట్టుకెళ్ళిపోతాం అనుకుంటున్నావా? బయట పో. బయటికి వెళ్ళమంటున్నారండి. వాడంతే మెంటలోడు. రమేష్, నన్ను మర్చిపో. వెళ్తావా బిల్డింగ్ మీద నుంచి కింద తోసేలా? రోజుదో సంత అయిపోయింది. చిచి. ఆహా, పరిచయం 1 గంట అయింది కదా, అంత విరహ వేదన ఎందుకు? ఇంటికొచ్చిన ప్రతి సంబంధాన్ని ఇలాగే చెడగొట్టు. నేను సన్యాసం పుచ్చుకొని రమణ మహర్షి ఆశ్రమంలో చేరిపోయి తపస్సు చేసుకుంటా. మంచిది, మనశాంతం దొరుకుతుంది. ఎప్పుడు పెళ్లి పెళ్లి పెళ్లి. లైఫ్ లో సింగిల్ గా ఉండే ఒక వరం అక్క. మరి ఎంతగా ఇబ్బంది పెడుతున్నానేంట్రా? నా తోటి వాళ్ళంతా వాళ్ళ పిల్లల్ని స్కూళ్ళకి కాలేజీలకు కూడా తీసుకెళ్ళిపోతున్నారా? నాకింకా పెళ్లి కాలేదని మన వీధిలో అందరు ఏదేదో మాట్లాడుకుంటున్నారా? ఆ బాధతో. ఏంటే బాధ? అప్పట్లో పెళ్లి చేసుకోవాలంటే 6 అడుగులు ఉండాలి, అమెరికాలో ఉండాలి అన్నావు. ఇప్పుడు నువ్వు బతిమలాడుతున్నా ఎవరు చేసుకోవట్లేదు. పెళ్లి లేకపోతే చచ్చిపోతావా? అంటే కోపంలో అరుస్తున్నావేట్రా? నేను ఏ టోల్లో చెప్పాను, నువ్వు ఏ టోల్లో తిరిగి సమాధానం ఇస్తున్నావు? హైదరాబాద్ లో నువ్వు తిరగని పార్కేటో ఉన్న పడగా టకీమని చెప్పరా? జలగం వెంగళరావు పార్కు. ఏ అక్కడ కంఫర్ట్ గా లేదరా? అందరూ లవర్స్ తో పార్క్ వెళ్తుంటే నేను స్లిమ్ అవడానికి వాకింగ్ కోసం వెళ్తున్నారా? 1 మంత్ టైం ఇచ్చావు కదా, తొందర ఏంటి? అసలు నా ఫోటో మ్యాట్రిమోనీలో అయినా పెట్టావరా? ఫీజు అడుగుతున్నారే. మళ్ళీ డబ్బులు ఇవ్వకుండా ఫ్రీగా ఎవరు సంబంధాలు చూస్తారా? పంతులు గారు ఆల్రెడీ చెప్పానే, రిఫరాలు పట్టుకొస్తా అన్నాడు. అవునా? ఇది వంట చేసి పెడతాను. ఆల్రెడీ చేసావు కదక్క. నువ్వు సంబంధాలు చూడడం లేదన్న కోపంతో డబ్బాలో ఉన్న ఉప్పంతా వేసేసాను రా. తినలేవులే పాపం. నైట్ ఇంటికి వెళ్ళేటప్పటికి ఎంత టైం అయింది?
నేను కరెక్ట్ టైంకి వెళ్ళాను. రెడ్డి గారే ఫుల్ తాగేసి రాత్రి మెట్రో స్టేషన్ మెట్ల మీద పడుకున్నారు వీధి కుక్కల మధ్యలో. అందుకే పేకల మొయ్య తాకూడదు. మాకేం తెలుసు, కడుపు కాలేగుందని నింపేశాం, తలకెక్కేసింది అంతే. జపాను, నువ్వు తాగేసి ఇంటికి వెళ్ళావే? నేను మీలా కాదు, 90 అక్కడేసి 90 ఇంటికి పార్సల్ పట్టుకెళ్ళా. ఇది చూడడానికి ఏ కార్పొరేటు, 90 వేసిందంటే కార్పొరేషనే. ఆవిడ అంతేనండి, ఏదైనా చెరిసగం చేసుకుంటది. నాకు అసలు ఏం జరిగిందో గుర్తే లేదండి. నువ్వు అలా ఎక్కువ తాకు. రెడ్డి గారు మీరే చెడగొట్టారండి. నేను క్యాన్బెరీ జ్యూసే పోసాను, నువ్వే లాగేసుకుని ఓవర్ యాక్షన్ చేసావు, అందులో వాడ్కా కలిపేసుకున్నాడు. మీకెందుకండి, మీకెందుకు వాళ్ళ గురించి? ఆవిడ అసలే ఆయన మీద షేరింగు కేరింగు విత్ డేరింగ్తో చూపిస్తున్నారు. కొంపతీసి లవ్వా? ఇట్స్ ఏ ప్రాసెస్. ఓ సార్ సార్ ఏంట్రా తాడు కట్టడం మర్చిపోయావా? మెడలో కన్ని తెంపుకు వెళ్ళిపోయారండి మీరు. నిద్ర వచ్చేస్తున్నాడు బాబు. అంటే మీరంతా సీనియర్స్ కదా, ముందు చాలా భయపడ్డాను, కానీ చాలా జోయల్గా ఉన్నారు సార్. అంటే ఏంట్రా మేము జోకర్స్ లా కనిపిస్తున్నావా? ప్రసాద్ గారిని అంటే ఓకే, మధ్యలో నన్నెందుకు కలుపుతున్నావురా? సాయి, నువ్వు ఎక్కువ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వకు, నీ వాల్యూయే పోద్ది. చూసారండి, మెల్లగా సైడ్ చేసేస్తుంది. నాకు అవసరం లేదు. ఓకే. అబ్బా వచ్చిందండి ట్రాఫిక్ కానిస్టేబుల్. ఓకే, మే రాత్రి చూడలేదనుకుంటున్నావేంటి? ఆడేమో వడ్కా తాగుదాం అనుకోవడం, నువ్వు వాడి కోసం జ్యూస్ ఆర్డర్ పెట్టడం, ఆడొద్దని అలిగిపోవడం, దానికి నువ్వు అలిగి మా గ్రూప్నే అవాయిడ్ చేయడం. కొబ్బరి బొండ నీళ్ళు మర్చిపోయారండి. నాకు కొబ్బరి నీళ్ళు అంటే చాలా ఇష్టమండి. నీకే నీళ్ళు ఇష్టం ఉండవరా? ట్యాప్ నీళ్ళు తాగేస్తావు, బోర్ నీళ్ళు తాగేస్తావు, బావి నీళ్ళు తాగేస్తావు, చెరువు నీళ్ళు తాగేస్తావు, ఆఖరికి మురికి నీటిలో కూడా క్లోరిన్ వేసుకుని ఫిల్టర్ చేసి మరీ తాగేస్తావు. ప్రతిసారి అది మమ్మల్ని ఫ్లవర్ చేయడం, దాన్ని నువ్వు కవర్ చేయడం. నేను అలా ఏం చేయను సార్. స్టార్టింగ్ లో జపాను అదే చెప్పింది, తర్వాత జేజీ సొప్పులు ఎత్తానంటే హాస్పిటల్ మొత్తం చెప్పేసింది. ప్రసాద్ గారు అందుకే చెప్పుడు మాటలు అనకూడదండి. ఏం చేయమంటారు సార్? నా కర్మ. ప్రసాద్ అండ్ రెడ్డి గారు, కమ్ టు మై క్యాబిన్. మెట్లు కింద చెప్పులు స్టాండ్ అంత ఉంటుంది దీని క్యాబిన్. ఏదో పెద్ద రైల్వే కంపార్ట్మెంట్ లో ఫీల్ అయిపోతుండే. పిలవగానే వెళ్ళొచ్చు కదా సార్. నీకెందుకు? ఈ నిజంగానే బల్బుగాడండి. స్విచ్ మాత్రం ఇదేనండి. వాళ్ళు స్పేస్ కోరుకుంటున్నారు సార్. అదండి, వెళ్దాం, మళ్ళీ టీటీ ఫైన్ వేస్తుంది. ప్రసాద్ గారు నాకు విండో సీట్ కావాలండి. ఆ విండో సీట్ లో చేయి బయట పెట్టుకుని కూర్చోండి, ముందు సీట్ నోట్లో నీళ్లు పొక్కలించుకుని ఊసేస్తాడు, దరిద్రం వదిలిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఈ మూల ఉంది రైట్ షోల్డర్ కాలర్ బోన్ అండి. అంటే మీరు డీటెయిల్స్ నోట్ చేసుకుంటున్నారని. ఏంటి పిలిచే మాట్లాడలేదు? ఏమో, ఎందుకు రమ్మంది అంటారు? మొన్న ఆవిడేవో రూల్స్ అంది కదా, అది చెప్పడానికి అనుకుంటా. ఏంటా రూల్స్? ఇచ్చట మూత్రం పోయి రాదు, బాత్రూంలో కలరా ఉండలు వెయ్యాలి, చెత్త డస్ట్బిన్లోనే వెయ్యాలి. ఆవిడ హెచ్ఆరా మెయింటెనెన్సా అండి? మీరిద్దరూ ఆఫీస్కి లేట్ కిందకి వచ్చారు. రాత్రి తాగింది దిగలేదు. ఓకే, బయోమెట్రిక్ చెక్ చేస్తా. రేపటి నుంచి మీరిద్దరు కరెక్ట్గా టైంకి రాలేదనుకో, శాలరీ కట్ చేస్తా. అలా అయితే ముందు జేసీ శాలరీయే కట్ చేయాలి. ఎందుకు? అంటే ఆయన వేలు బయోమెట్రిక్ లో దూరదు కదా. జేసీ మన బాస్, తను ఇంకొకసారి ఏమన్నా అంటే నేను టాలరేట్ చేయను. ఒక కార్పొరేట్ కంపెనీలో ఎలా బిహేవ్ చేయాలో మీకు తెలీదు. ఆ టేబుల్ దగ్గర కూర్చొని ఎప్పుడూ పనికిరాని బాతా కానీ నేను అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. మొన్న నువ్వు అన్న మాటలకి జేసీ చాలా బాధపడ్డాడు. ఇంకొకసారి ఇది రిపీట్ అయితే వెళ్ళండి. జేసీని తీసుకొస్తే అందరి ముందు సారీ చెప్పండి. ఫ్లోర్ సైలెంట్గా ఉండాలి. సౌండ్ వచ్చిందా అవుట్. ఐ సెడ్ అవుట్. వాగుతూ వెళ్ళారు, మూలుగుతూ వచ్చారేంటి? అంటే మేడం నోట్లో పోలే చుక్కలు పోసారు, సేదుగా ఉన్నాయి. నీకో దండం. ఆ టాటూ ఏంటండి బాబు, టైటానిక్ అంత ఉంది. పెద్ద పెద్ద టాటూలు వెనక పెద్ద పెద్ద కథలుంటాయి సార్. ఏంటండి అవి? అంటే బాయ్ ఫ్రెండ్ మీద బాగా ప్రేమ ఎక్కువైపోయి టాటూ వేయించుకోవడం, బ్రేకప్ అయిపోయాక ఆ టాటూ ఎలాగో పోదు కాబట్టి దాన్ని కవర్ చేస్తూ బొమ్మను కూడా మార్చి సైజు పెంచేస్తారు. కాదని చెప్పమానండి. చిన్న కథే అనుకున్నాను, గద్వాల సంస్థానం అంత ఉంది చరిత్ర. పర్లేదు రాజేసి. వద్దు పూజ. ప్రసాద్ గారు తొండాకుండా కలిసి వస్తున్నాయండి. ప్రసాద్ అండ్ రెడ్డి గారు, ఇప్పుడు సారీ చెప్పండి. ముందు మీరు చెప్పండి సార్.
ముందు మీరే చెప్పండి సార్. ముందు మీరు చెప్పండి. ముందు మీరే చెప్పాలి సార్. సార్ దానికి మీరే అర్హులు, మీరే చెప్పండి. ఓ పని చేద్దాం, చీటీలు వేద్దాం. వీళ్ళకి అసలు సారీ చెప్పే ఉద్దేశమే లేదు జేసీ. నేను చెప్పాను కదా పూజ, వాళ్ళు వేస్ట్ ఫెలోస్ అని. చెప్పేయచ్చు కదా సార్, ఆయన మంచివారు కాబట్టి మిమ్మల్ని ఏమనట్లేదు. నీకున్నంత బుర్ర వాళ్ళకి లేదులే. మీ సహనం ఎవరికి ఉంటుందండి? పులి కడుపున పులే పుడుతుంది. వాడిని చూసి నేర్చుకోండి రా, ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నాడో. మేమైతే పక్కెళ్ళైనా తిట్టుకుంటాం, ఆడిని ముఖం మీద అడుగు జంతువుని తిడుతున్నాడు. రెడ్డి గారు, సాయి ఈజ్ అన్ యానిమల్ లవర్ అండి. మేము యానమల్ ఎవరమే, ఒక్క లేకపోతే ముద్ద దిగదమా? చూసావా, వాళ్ళు సారీ చెప్పకుండా సొల్లంతా మాట్లాడుతున్నారు. చెప్తారా లేకపోతే ఈ మంత్ హాఫ్ శాలరీయే తీసుకుంటారా? వద్దులే, వాళ్ళ కడుపు ఎందుకు కొట్టడం. వా, నీకున్న మెచ్యూరిటీకి ఎన్ని మెచ్యూర్ ఫంక్షన్ చేసినా తక్కువే చేసి. రేయ్, నేను బాస్ రా, నాకు ఒక ఆరా ఉంటుందిరా. బాస్ అంటే మినిమం సూటు బూటు ఎక్స్పెక్ట్ చేస్తాం. మరే టెంట్ హౌస్ నుంచి రెంట్కి తీసుకొచ్చిన తార్పాన్ వేసుకొచ్చావు. ప్రసాద్ గారు, మనకంటే మీటర్ సరిపోద్ది, ఆయనకి 1/2 కిలోమీటర్ క్లాత్ కావాలి. జేసీ మిమ్మల్ని భరిస్తున్నాడు అంటే మిమ్మల్ని అర్థం చేసుకున్నాడు. నువ్వంత గ్యాప్ ఇచ్చి చెప్పావు అంటే మధ్యలో చాలా ప్రిపేర్ అయ్యావని అర్థం. అది సరే అండి, సంతలో పశువుని నిలబెట్టి బేరమడినట్టు జేసీ గారిని పూజ నిలబెట్టేసింది. ముందు దాని సంగతి తేల్చండి. సారీ చేసి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ జేసీ. మీలో ఈ మార్పు చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకు ఎప్పుడేం కావాలో నన్ను అడగండి. అయ్యో, నువ్వెంత ఓపెన్గా అడుగుతావని తెలియజేసి పల్టీలు కొట్టుకుంటూ వచ్చి ఈ పెన్ మీద కూర్చోవా? ఛీ, వాళ్ళిద్దరు సాలరీ లాపే. నేను స్నానం చేసినప్పుడు దొంగతనంగా వీడియో తీశారు, నెట్లో పెట్టేస్తారేమని భయం వేస్తుంది. పర్లేదు సార్, ఏఐ క్రియేషన్ అని చెప్దాం. నమ్మరు. బ్రతిమలాడదాం సార్. ప్లీజ్ ఆ వీడియో టాపిక్ కాసేపు ఆపుతారా? అసలు వాళ్ళిద్దరూ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా? గుడ్ మార్నింగ్ జేసీ. చెవులు దుబ్బయ్యా, రెడ్డి గారు గుడ్ మార్నింగ్ చెప్పారు కదా. ఆయన మీ మాటలకు కృంగిపోతున్నారు. అలాంటి పెద్ద మనిషితో మాట్లాడినప్పుడు చూసుకోవాలి కదా. ఈడు రాగానే దీపారాధన చేసి అర్చన మొదలెట్టాడండి. తలకాయ మీద కొబ్బరికాయ కొట్టి పొట్టలో అగరత్తులు గుచ్చాయి. సిచ్యువేషన్ తెలుసుకొని మాట్లాడండి. అబ్బా, నీలాగా సిచ్యువేషన్ బట్టి షిఫ్ట్ అయ్యే అలవాట్లు మాకు లేవమ్మా. షిఫ్ట్ సార్, నేను మీరు నా చెప్పులేసుకెళ్ళిపోయారు. ఇంకోసారి ఈ చెప్పులను ఎవరికి చెప్పుకో. అన్ని కుట్లు అల్లికలు ఉన్నాయంటారు అట్ల మీద. తెగిపోతే కుట్టుకొని వాడేసుకోవాలి కానీ పారేసుకోకూడదు సార్. మధ్య తరగతి వాడిని. అవి చెప్పులు అనుకున్నావా, బొంత అనుకున్నావా? బోర్డు చెప్పుల కోసం బొక్కలో డిస్కషన్. అరుస్తారేంటి సార్? ఉట్టుకాలతో నడిచి ఇంటికి వెళ్ళాను. ఏ సోనియా చెప్పులు వేసుకెళ్ళపోయావా? ట్రై చేశాను, సరిపోలేదు సార్. అదండి, ట్రై అండ్ ట్రై అంటెల్ యూ డై అని అంటారు కానండి. అబ్బే, కొన్నిసార్లు ఎంత ట్రై చేసినా ట్రైలర్ దగ్గర ఆగిపోతుంటాయి. సర్లే, ఆడకు, కొత్త చెప్పులు కొనిస్తానులే. ఎప్పుడు ఇస్తారు? అది నీకు సాయంత్రం గుడికెళ్ళి వచ్చాక చెప్తాను. నాకు కొత్తవే కావాలి సార్. అవి నీకు కొత్తయ్యారా? సార్, రేయ్, ఇస్తారని చెప్పారుగా, ఎందుకు దొబ్బుతున్నావు? ఏంటి సార్ కోపడుతున్నారు? మాకు రాదా చేత కదా? పోనీలా అని ఊరుకుంటుంటే. అరుస్తున్నాడండి వీడు. ఏంట్రా పోనీలే? పోనీలే ఏంటి ఊరుకుంటుంటే? ఎప్పుడైనా చప్పట్లకు మురిసిపోయావా? ఎప్పుడైనా గుక్క పెట్టి ఏడ్చావా? ఎప్పుడైనా మోసపోయావా? తెలియకుండా ఎందుకు ఇరికిపోతున్నావు అని బాధపడ్డావా? నీ పరిస్థితిది, నీ బ్రతికిది నిధుటి వాళ్ళ స్వార్థం కోసం నిన్ను జడ్జ్ చేస్తుంటే మౌనంగా ఉండిపోయావా? ఎప్పుడైనా గట్టిగా అరిచావా? ఎప్పుడైనా నీ లైఫ్ ఎక్కడితో ఆపేయాలనిపించిందా? ఊరికే ఎవరు కోపాలు రావు. కొందరిని పరిస్థితులు మార్చేస్తాయి, కొందరిని మనుషులు మార్చేస్తారు. ఇలాంటి డైలాగ్ అండి మనం సినిమా చేస్తే పడాలి. చేశారుగా మిత్రమండలి. అది కామెడీ జోనర్ సార్. అవును, చూశాను. జంబరే గింబరే లాలో జంబరే జంబరే గింబరే లాలో. సార్, నిజంగా కోపడ్డారు అనుకున్నాను. చిల్లిబే, ఇప్పుడు ప్రసాద్ 2.0 రా, సిగ్గుచారం ఉండదు. మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ ఎవరికైనా వస్తే ఏంటి సార్ పరిస్థితి? సింపుల్ రా. ఒకడేమో భూతద్దంలో చూస్తాడు, ఇంకోటి 2 పెగలేసి బాధపడతాడు, మరొకటి నా బతికింతే సర్దుకుపోతాడు. చేతకానుడు ఆల్టర్నేట్ చూసుకుంటాడు, తెలివైనోడు తెగిస్తాడు. ఇలాంటి కంటెంట్కి వాడేస్తాడు. పర్సన్ బట్టి పర్సెప్షన్, సిచ్యువేషన్ బట్టి సిమ్టమ్స్ మారిపోతూ ఉంటాయి. నువ్వు ఇలానే సొల్లు చెప్పుకుంటూ ఆఫీస్ టైం వేస్ట్ చేయి. జేసీ, ఎప్పుడు వర్కేనా? అప్పుడప్పుడు ఇలాంటి డిస్కషన్స్ కూడా ఉండాలి. డిస్కషన్సే ఉన్నాయి, వర్క్ ఎక్కడుంది? గుడ్ మార్నింగ్ ప్రసాద్.
గుడ్ మార్నింగ్ పూజ. రెడ్డి గారు, పూజ గుడ్ మార్నింగ్ చెప్తుంటే నా గుండె ఫాస్ట్ కొట్టేసుకుంటుందండి. మొన్న మా ఫ్రెండ్కి ఇలాగే కార్డియాక్ అరెస్ట్ అయింది. నార్మే అపసకన పక్షి. పక్షి కాదండి, గెద్ద. ఏంటి ప్రసాద్ ఈరోజు చాలా ఎనర్జెటిక్గా ఉన్నావు? మిమ్మల్ని చూస్తుంటే పెరాలసిస్ వచ్చిన పేషెంట్ కూడా పీటీ వసలా పరిగెడతారండి. మీరు మరీ పొగిడేస్తున్నారు. ఆ అందానికి ఆ ఫేస్ కట్కి ఎంత పొగిడినా తక్కువే అండి. మరే కామాతురాణం ప్రసాదం రెడ్డి గారు. ఇందాక నుంచి కుళ్ళు కంపు వస్తుంటే మీరు పొద్దున్న స్నానం చేసి రాలేదనుకున్నానండి. జేసీ కడుపు మంట ఇదంతా. ఓకే ప్రసాద్ అండ్ రెడ్డి గారు, లంచ్లో కలుద్దాం. పూజ, యు ఆర్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ ప్రసాద్. ఏం కదా మంచిగున్నావా? ఎట్లా నడుస్తుంది దందా? ద డెవిల్ ఈస్ బ్యాక్. రెడ్డి గారు, ప్రాబ్లమ్స్ వెనుమ ప్రాబ్లం ఇరుక్కు, బొక్కలు వెనమ్మా బొక్కలు ఇరుక్కు. నా జీవితాంతం ఎందులో దాంట్లో ఇరుక్కుపోవడమేనా? విరాజ్తో ఇరుక్కు. అది జపాన్ ప్లేస్, నువ్వు కూర్చున్నావేంటి అక్కడ? నా ఇష్టం వచ్చిన చోట నేను కూర్చుంటాను, నీకెందుకు? ప్రసాద్ గారు, అయినా మీకు అన్నీ ఎందుకండి? ఎవరెక్కడ కూర్చుంటే పెద్ద ల్యాండ్ లార్డ్ లాగా. నమస్తే అండి, నా పేరు సాయి. ఓ నమస్తే. ఈడొకడు పెట్రోల్ బంక్ ముందు పాంప్లెట్లు పంచేవాడిలాగా వచ్చిపోయే వాళ్ళందరినీ పలకరిస్తూ ఉంటాడు. ప్రసాద్ గారు, ఇదంతా జేసీ గడి ప్లానేనండి. నాకు అదే అనిపిస్తుందండి. రెడ్డి గారు, నాకెందుకో పూజయే నాకు సరైన జోడి అనిపిస్తుందండి. అనిపిస్తుందా? ఆ? అదే లవ్ అంటే. ఆ. పూజ, ఆ పేరు అంత ముద్దుగా ఉంటుంది సార్. లాస్యం పుట్టినవోరు, లావణ్యం పెట్టని పేరు లలనవో. విరాజిత పేరు కూడా బాగుంటుంది, అప్పట్లో నీకు తెలియలేదు. ఏదో పెద్ద పర్వతం పేరులాగా. ఆరావళి పర్వతాలు కూడా మంచి పేరే. మరి విరాజిత ఏదో డైలీ సీరియల్ అంత ఉంది. పూజ మన ఎపిసోడ్ లాగే షార్ట్ గా ఉంది. మా అమ్మ నాన్న ప్రేమతో పెట్టిన పేరు అది. ప్రసాద్ గారు, ఈవిడి చేతికి ఏది దొరికితే అదే మారణాయుధం అండి. కొంచెం సేఫ్గా ఉండండి. ఎవరి గురించారో నెగిటివ్ మాట్లాడినప్పుడు పక్క వెళ్ళాలండి. ముఖం మీద మాట్లాడితే మూతి మీద కొట్టేస్తారు. ఇంకోసారి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసామని చేసి చెప్తాను. ఏ దిక్కుని చోటు చెప్పుకోపా. ప్రసాద్ గారు, నాకెందుకో ఇప్పుడు మీకు పీస్ ఆఫ్ మైండ్ కావాలనిపిస్తుందండి. వెళ్ళి పూజతో మాట్లాడండి. మీరు అప్పుడప్పుడు ఫిలాసఫర్ అనుకున్నానండి, సమ్ టైమ్స్ బ్రోకర్ కూడా. చూసారా మేడం ఎంత ఓవర్ యాక్షన్ చేసుకుంటూ వస్తున్నాడో? ఏమండే, కాయ పండే? పుచ్చు. ఆల్మోస్ట్ ఫ్లాట్. ఎలాగా? కాగల కార్యం గంధర్వులే నిర్వర్తించారు. అంటే మీరేం చేయలేదా? రైమింగ్ బాగుందని అన్నాను రెడ్డి గారు. నువ్వు ఇక్కడికి అమ్మాయిలతో ఫ్లర్ట్ చేయడానికి వచ్చావా, వర్క్ చేయడానికి వచ్చావా? నీకు అడిగే రైట్ లేదు రాజిత. నాకు చేసి అన్ని పవర్స్ ఇచ్చాడు ప్రసాద్. ఆడే అరగంటకు ఒకసారి గ్లూకోజ్ తాగుతాడు. ఆడ పెద్ద పవర్ హౌస్ అని ఫీలింగ్. పవర్ హౌస్. ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నీకు సుత్తుంటే మేకులు కొట్టుకో, సుత్తులకి కత్తులకి భయపడను నేను. ఏంటి ఏదో అంటున్నావు కదా? Wait, నన్ను కొట్టాలంటే ముందు రెడ్డి గారిని దాటి రావాలి. ప్రసాద్ గారు, సుత్తి సైజ్ చూసి మాట్లాడండి. కాంప్రమైజ్. సెక్కలు పడుతున్నావేంట్రా? ప్లీజ్ కాంప్రమైజ్. కళామందిర్ చీర కట్టుకుని కొట్టడానికి వచ్చేకూడదండి. కూర్చోండి, కూర్చోండి ప్లీజ్. ఆ బయటి కూర్చోండి ప్లీజ్, కూర్చోండి ప్లీజ్. సిట్ డౌన్. నా ప్రేమ కథకు ఇదే కదా వెళ్ళను. టార్గేరియన్స్ గొప్ప ప్రేమికులని వింటర్ఫెల్ వాళ్ళు చెప్పగా విన్నాను. కానీ బెరాతియన్లో కఠినమైన నిబంధనలు ఉంటాయి. అక్కడ మాలాంటి ప్రేమలు నిషిద్ధం. ఓ, ఇంతకీ వింటర్ఫెల్ మహారాణి ఈరోజు విందుకు వస్తున్నారా? తను నా కోసమే వస్తుంది. ఓ, అలా అయితే మీరు చాలా అదృష్టవంతులు. అవును, ఈ రోజు విందులో చాలా రకాల వంటలు పసందు చేయబోతున్నాయి. ఇది చాలా ఆనందపడాల్సిన విషయం. అవును, నేను తోటకూర తీసుకొచ్చాను. విరాజిత, అన్నంలో కూర కలుపుకొని తినాలి. ఆనందయ్య పసరమందు కాదు. ఓహో, వింటర్ఫెల్ మహారాణి వేయించేస్తున్నారు. ఓ, స్వాగతం సుస్వాగతం. ఏం చేస్తున్నారు? మీకోసం వెయిట్ చేస్తున్నా మేడం. కూర్చోండి, కూర్చోండి ప్లీజ్. ప్రసాద్ గారు, ఇంతకుముందు సర్వీస్ సెంటర్లో పనిచేశారా?
అక్కడ అలవాట్లన్నీ ఇక్కడ ఓకే. అప్లై ఏంటి స్పెషల్? ఎగరేజ్ అండి 1 minute ప్లీజ్. యా ఓ ప్రేమికుల మధ్యన పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ ఉండకూడదు కదా, ఏమంటారు విరచిత? ఓ వాడు వెళ్ళిపోతుంది సాయి, మన వాడు వెళ్ళిపోతుంది. ఒరే బొక్క నీకేరా, మనం వెంటనే బయలుదేరాలి. ఓ నేను కూడా షిప్ ఎప్పుడూ ఎక్కలేదు. వస్తున్నాము, ఆపండి. పూజ మేడం, నేను మీకు తినిపిస్తాను. ప్రసాద్, ఐ కెన్ ఈట్ మై సెల్ఫ్. నో, మళ్ళీ మీరు హ్యాండ్ వాష్ చేసుకోవాలి, పైగా చేతులకు అందిపోతాయి, అంటే వేడిగా ఉంటుంది. ఎగ్ రైస్ మీరు తినాలి. అయ్యో సారీ. ఎగ్ రైస్. డివోర్స్ ఎందుకైంది బ్రో? ఏమైంది విరాజిత గారు? మాకు ఇంకా ఫస్ట్ నైట్ అవ్వలేదు. వీంతో బెడ్ షేర్ చేసుకునేంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇంకేమైనా ఉంటుందా? కాదు, నువ్వు ఎవరు సపోర్ట్గా వచ్చావు? ఆబ్వియస్లీ నీకేరా. ఇగో చూడు మామ, చెప్పాలంటే మేము పెద్ద మనుషులాగా వచ్చాం కాబట్టి చాలా సెన్సిటివ్ మ్యాటర్, పైగా ఒక అమ్మాయి అంత సెన్సిటివ్ విషయాన్ని ఓపెన్గా మాట్లాడుతుందంటే మనం సెన్సిబుల్గా డీల్ చేయాలరా విష్ణు. అదంతా ఓకే మామా, ఫస్ట్ నైట్ ఎందుకు అవ్వలేదు? ఇప్పుడు టాపిక్ కాదులే బ్రో, వదిలేండి ప్లీజ్. అది ఓకే బ్రో, ఎందుకు అవ్వలేదు? అరే ఎవడా వీడు నా ఫస్ట్ నైట్ గురించి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు? మా ఫ్రెండ్ రా. వాడిని ఎందుకు రా తీసుకొచ్చావు? అంటే ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కదా. మనకు కూడా ఫ్రెండ్ అవుతాడు కదరా. ఒరే అయితే ఏ ఫంక్షన్ కో తీసుకెళ్ళాలరా, ఈ పంచాయతీకి ఎందుకు పట్టుకొచ్చారు? అరే ప్రసాద్, ఇప్పుడు వాడెందుకు వచ్చాడు వీడెందుకు వచ్చాడు అదారా మ్యాటరు. ఒక అమ్మాయి తన పర్సనల్ విషయాన్ని ఇంతమంది మధ్యలో మాట్లాడుతుందంటే ఏమైనా ప్రాబ్లం ఉందా? అరే వీడు మన పైన చేసి మాట్లాడినప్పుడు నాకు కొంచెం డౌట్ వచ్చింది. అరే ఫస్ట్ నైట్ చేసుకోవడం చిన్నప్పటి నుంచి నా కలరా. చూసినావారా ఎంత చీప్ కలర్ గా అంటున్నా వీడు. చీ నీకు దండంరా బాబు. అసలు ఎందుకు అవ్వలేదు బ్రో? చెప్తా బ్రో చెప్తా. సరిగ్గా పెళ్ళి అయ్యే టైంకి పెళ్లి కూతుర్లందరూ లాస్ట్ మినిట్లో లేచిపోయేవాళ్ళు మామ. సరే ఏదో గంతకు దగ్గర బొంతని తన పెళ్లి చేసుకున్నాను. ఫస్ట్ నైట్ ముహూర్తం పెట్టగానే వాళ్ళ తాత పోయాడు. రెండోసారి మా అమ్మ, తర్వాత మా బామ్మ. ఆ తర్వాత గొడవలు స్టార్ట్ అయ్యారా. విడిపోవడమే కరెక్ట్ అనిపించి డివోర్స్ తీసుకున్నాం. పెళ్ళంటే ఫస్ట్ నైట్ ఒకటేనా? సెకండ్ నైట్ కూడా. అరే ప్రసాద్, లైఫ్ అంటే రాత్రులే కాదురా, మార్నింగ్ పగలు కూడా ఉంటుంది. పగలు నేను ఆఫీస్కి వెళ్ళిపోతా కదా మామా. ఈడెట్లా నచ్చిన విరాజిత, కాలు పట్టుకున్నావారా? విరాజిత, నువ్వు ఓకే అంటే నా లైఫ్ ఇద్దాం అనుకుంటున్నాను. నువ్వెవడవరా లైఫ్ ఇవ్వడానికి? అరే చెప్పిన కదా మామ, ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. మన కూడా ఫ్రెండేరా. తనకి మనుషుల ఎమోషన్స్తో పని లేదండి. నీ ఎమోషన్స్కి నేను వాల్యూ ఇస్తా వీరు. బ్రో ప్లీజ్ బ్రో, కొంచెం గ్యాప్ ఇవ్వండి బ్రో. అట్లా మాట్లాడొద్దురా. ఎంత చూడముచ్చడుగున్నారా వాళ్ళిద్దరు. అవును విరాజిత, ఇప్పుడు దాకా ఒక వర్స్ట్ ఫేజ్ చూసినావు కదా. ఇట్స్ టైం ఫర్ న్యూ ఫేజ్. యు నో, రీబౌండ్, రీస్టార్ట్ చేయి. రే కన్విన్స్ చేయరా. షీ కెన్ బి యువర్ స్వేచ్ఛ. ఐఎమ్ ద రీస్టార్ట్. ఒకే ఒక ఛాన్స్, నువ్వు ఒక ఛాన్స్ ఇస్తే నా గుండెల్లో చోటిస్తా. ఏమైనా ప్రపోజిషన్ అరవాడు. చూడండి, పెళ్లి ఖర్చుల గురించి అస్సలు వరి కాకండి. అవసరమైతే పన్నివాసనతో మాట్లాడి పూర్తి స్పాన్సర్షిప్ తీసుకుంటా. అల్లు బిజినెస్ పార్క్ కూడా ఒక ఫోన్ కాల్ అవే. నాకు ఏం చెప్పాలో తెలియట్లేదు. ఐ నీడ్ సమ్ టైం. రాగ్, మీరిద్దరు అలా వెళ్ళి పర్సనల్గా మాట్లాడుకోండి. అవునా? రే ఎవడి పిల్లలతో ఎవడరా పర్సనల్గా మాట్లాడతాడు? ఎవరికి రా పెళ్ళాం? యు మై ఎక్స్ హస్బెండ్. అయ్యో, ఇక్స్ అనేసిందిరా వీడిని. కాదు మమ్మ, మీరు ఎవరికి రా ఫ్రెండ్స్? నీకేరా. మరి నాకు కదరా సపోర్ట్ చేయాలి, వాళ్ళని కలుపుతారేంట్రా? సపోర్ట్ నీకేరా, కానీ పెళ్లి మాత్రం వాళ్ళకే బాగుంటుంది. బా అరే, నువ్వు లాయర్ అవుతావురా. మిమ్మల్ని అనవసరంగా పిలిచాను రా, వెళ్ళిపోండి రా ప్లీజ్ రా. చూడు ప్రసాద్, ముగ్గురం ఇంత దూరం ఇక్కడ దాకా వచ్చి ఒక సెన్సిటివ్ మ్యాటర్ని డీల్ చేస్తున్నామంటే మాకు కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. పైసలు దేనికి రా? అవునరా, అన్ని ఊరికే ఉట్టి పుణ్యానికే చేస్తారా. అరే ఫోన్ పే చేస్తారా ప్లీజ్ రా, వెళ్ళిపోండి రా, వెళ్ళిపోమమ్మా. ఓకే. నాకెందుకో ఈ మధ్య శుక్రమహాదశ నడుస్తుంది అనిపిస్తుందండి. ఎందుకు అలా అనిపించింది? కల్పన తెగ మాట్లాడేస్తుంది.
ఆంటీ గారు మిమ్మల్ని అర్థం చేసుకున్నారనమాట. ఆంటీ ఏంటండి ఆంటీ? చిన్న వయసులో పెళ్ళి అయితే ఆంటీ అయిపోతారా? ఒక అమ్మాయిని ఆంటీ అంటే ఎంత ఫీల్ అవుతుందో తెలుసా? నిన్నెవరన్నారు? చెప్పండి ఆంటీ. నువ్వు సపోర్ట్ చేయవేంటి? ఎందుకన్నా అలా అంటారు? ఈడొకడు కీర్తే బొమ్మలాగా ఎరుగుతాడు. ముండాజీ అపశకునం అండి, ఎక్కడో గొడ్లగో పరుస్తుంది. ఆ? ముండాజీ శృతి జీ ఆపా कैसे हो प्रसाद जी? మెట్టిక్కు. మీ టిక్కులు పక్కన పెడతారా? ముండి తుమ్మి ఇక్కడ గింతకాయా? मैं भी यहाँ रिजॉइन हुई. ఆ? నేనే పిలిచాను రాజ్తాకి తోడుగా ఉంటుందని. ఇంతకుముందు పాత సామాన్లు అమ్మేవాడువా? పాత వాళ్ళందరినీ తీసుకొస్తున్నావు. మీ మరదలను చంపినప్పుడు వీడి మీద మర్డర్ కేసు తెలిసిందండి. రేయ్ నేను చంపలేదు. కారణం నువ్వే కదా. పైగా యాంగ్జైటీ డిజార్డర్ అని అదో కథలన్నీ చెప్పాడు. ఇప్పుడు వెళ్ళి ఆ మట్టంతా తవ్వి శవాన్ని బయటికి తీసామనుకోండి, ఫారెన్సిక్ దొరికేద్ది. ఈడే నేలకేసి కొట్టి 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 నా మరదలు చంపేశాడు. తెలిసిపోద్ది అందరికీ. ఎందుకు చేసి వస్తావు, వీళ్ళతో మాటలు పడతావు, బాధపడతావు? అవసరమా? అవును చేసి ముందు నువ్వు ఆఫీస్ రావడం మానే. నా ప్లేస్ కहाँ है జేసీ? అలా గట్టిగా అడిగితే ఏం చెప్తాడు? కుర్చీలన్నీ ఇరిగిపోయినాయి. నీకు నచ్చిన దగ్గర కూర్చో శృతి. हाँ. వీడియో స్పీకర్ ఇది ఒక అసెంబ్లీ అండి. ఎందుకు చేసి వాళ్ళతో అన్ని మాటలు పడతావు? ఇది ఎంప్లాయీలా బిహేవ్ చేయమంటే ఆయాలా బిహేవ్ చేస్తుందండి. ఓకే జేసీ, मैं जा रही हूँ. థ్యాంక్స్ అండి. ఎక్కడికి? यहाँ पे కొంతమందికి నేను రావడం నచ్చదు హే. ఎవడాడు? ఎవరిని పట్టించుకోకు. ఈ ఆఫీస్ నాది, ఈ టేబుల్స్ నాయి, ఈ సిస్టమ్స్ నాయి. చెత్త కూడా నీదే. పట్టుకెళ్ళిపో. अब ध्यान दे, सुनो, देखो एक बार क्या हो रहा है यहाँ. आपको सब कुछ मालूम है ना. भाई थोड़ा प्याज डाल दो, दरवाजा बाई तरफ खोलेंगे खोलेंगे. ऐसा गाना करना. क्या करना? ओके जैसी आप बोले बोलकर मैं काम करती. అదిగో సరిపోయింది. ఛీ, ఈ ముండాజీ అంటే ఏంటి రెడ్డి గారు? పంజాబీలో లడకా లడికే అని. ఓహో, సోనియా అవునా? రెడ్డి గారు, ప్రసాద్ విరాజిత ఎందుకు విడిపోయారో తెలుసు. మరి మీకు నో రెడీ 548 నైట్స్. దెన్ వాట్ ఈస్ ద ప్రాబ్లం? सब प्रॉब्लम है. 30K सैलरी वोस्ते 20,000 रेंट में चले जाता. खाने पीने को भी पैसे नहीं है. పిల్లలు కావాలంటే कैसे పెంచుతాయి? దేవుడిచ్చిన ప్రసాదాన్ని వద్దనకూడదు శృతిజీ. सब डेटिंग యాప్స్ में भी ఇతనికి అకౌంట్ ఉంది. బడా లడ్కీ లవర్ है. పని మనిషి కూడా పారిపోయింది. విడాకులు ఇవ్వడంలో తప్పే లేదు. అందుకే ఇచ్చేసా. పిల్లలే తప్పడడుగులు వేస్తారండి, పెద్దవాళ్ళం మనం ఎంత చెప్పండి. మరే అదేంటి రివర్స్ లో చెప్తున్నారు? వాళ్ళకి ఎలా కన్వీనియంట్ గా ఉంటే అలా మార్చుకుంటారు. ప్రసాద్ గారు, మీరు పూజతో నేను కల్పనతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలంటే వీళ్ళని వదిలించుకోవాలి, లేదా ఆఫీస్ అని వదిలేయాలండి. మనం వేసే పాచికలకి వీళ్ళకి పిచ్చెక్కిపోవాలండి. చేసి రేయ్ నువ్వు సార్ అని పిలిస్తే వినాలనుందిరా. నీ కోరికలు నేను తీర్చలేను. మిషన్లా కనిపిస్తున్నానా? ఏదో ఒక రోజు చేతులు కట్టుకొని వినమ్రంగా జేసీ సార్ అని పిలుస్తావు చూడు. ఆ రోజే వస్తే నాలుగు కోసుకుంటా. ఏంట్రా నీ బాధ? రెడ్డి గారిని సోనియాని ట్రిప్కి పంపించావంట. వాళ్ళిద్దరిని హనీమూన్ కేం పంపించలే, ప్రాజెక్ట్ పని మీద పంపించా. మరి నేనేం తప్పు చేశాను? నన్ను రెడ్డి గారిని పంపించచ్చు కదా. మనం చేస్తున్న యాప్ అమ్మాయిలకు సంబంధించింది. అంటే రెడ్డి గారికి చీరా జాకెట్ మళ్ళీ పిలిచి పంపించావా? ఆయన ఎందుకు వెళ్ళాడు? సోనియా వాళ్ళ ఫాదర్ గార్డియన్ లేకుండా పంపించినన్నారు, అందుకే రెడ్డి గారిని పంపించా. ఓ ఫాదర్ ప్లేస్ లేడు అనమాట. అయినా సరే రెడ్డి గారికి రసగుల్లా ఇచ్చి మాకేమో మామిడి తాండ్ర చేతిలో పెడతావా? అరే నీకున్న ఫెసిలిటీస్ ఆఫీస్ లో ఇంకెవరికైనా ఉన్నాయా? నచ్చినప్పుడు వస్తావు, అందరి మీద సెటైర్లు వేస్తావు, పూజాతో పులిహోర కలుపుతావు, నా మీద అరుస్తావు. ఫెసిలిటీస్ అన్నావు, అన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. ప్రసాద్ ప్రసాద్ పూజ పిలిస్తే ఎంత ముద్దుగా ఉంటది. అదే నువ్వు పిలుస్తుంటే కోటా కోసం రేషన్ కార్డు పట్టుకొని లైన్లో నిలబెడితే డీలర్ పిలిచినట్టుంది. ప్రసాద్ హే బయటికి పోరా. నీ పద్ధతే నన్ను నచ్చట్లేదు చేసి. అయితే ఆఫీస్ నుండి వెళ్ళిపో. లాయర్ నోటీస్ పంపిస్తాను, చూసుకో. ఎందుకు? ఏ ఆ రోజు తాగేసి మత్తులో అగ్రిమెంట్ మీద సంతకం పెట్టలేదా నువ్వు? ఆఫీస్ 2 ఓటాలు చేస్తున్నాను, మధ్యలోకి ఎతకేంట్రా? జీవితంలో చేసిన ఏకైక తప్పేంటో తెలుసా? విరేస్తా వీడిని తీసుకొచ్చినప్పుడు వెనక ముందు ఆలోచించకుండా వీడిని తీసుకోవడం.
ఓకే, రష్యాతో మనకు ఆల్రెడీ సత్సంబంధాలు ఉన్నాయి అండ్ యూఎస్ వీసా కోసం మన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. నేను ఒకసారి ట్రంప్తో ఫోన్ చేసి మాట్లాడతాను. అలాగే నార్త్ కొరియా వాళ్ళు నైట్ డిన్నర్కి రమ్మన్నారు. అందూరం తినడానికి వెళ్ళాలా తినది అరిగించుకోవడానికి వెళ్ళాలా అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నావురా గొర్రె? మరి లేకపోతే ఇదేమైనా ఐక్యరాజ్య సమితి మీటింగా లేకపోతే రౌండ్ టేబుల్ సమావేశమా? చుట్టూ ఏగల్లా మూగారు. నీతో మాట్లాడాలి. నీకు మార్నింగే అపాయింట్మెంట్ ఇచ్చాను కదా రాజిత. జోడిచ్చు కొట్టానంటే చాలా కాలం దవడ క్లిప్లేసుకొని తిరగాలి. మర్యాదగా మాట్లాడు. మీకేం కావాలి? విరాజిత ఎవరు? చిప్పు దొబ్బిందా? నువ్వే కదా. నేనంటే ఎవరు? ఉపేంద్ర. ఓకే, నువ్వు నా పాస్ట్, మరి పూజ? నా ఫ్యూచర్. మరి శ్రీజ? పాస్. స్వాతి? పాస్. సుమా? పాస్. వింధ్య? పాస్. శ్రీదేవి? పాస్. అన్ని పాస్లు ఉన్నాయేంటి ప్రసాద్? ఏంటి పూజ, చిన్నప్పుడు అన్ని ఎగ్జామ్స్లో పాస్ అయితే ఎంత మెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు పాస్ అంటే ఎందుకు చీప్గా చూస్తున్నారు? అది పాస్ అంటే ఓకే, అన్ని పాస్లు ఉంటేనే ప్రాబ్లం. బికాజ్ మై పాస్ట్ ఈజ్ ఫాస్ట్. పాస్ట్ ఈజ్ పాస్ట్ రా గొర్రె. ఇంతకుముందు బాత్రూమ్లు కడిగేవాడివా? చేయి చాలా స్ట్రాంగ్గా ఉంది. ఏంటి ప్రసాద్ ఇదంతా? పూజ మనల్ని విడదీయడానికి ఈ ప్రాతాత్మలు ప్రయత్నం చేస్తున్నాయి, కానీ మనమే స్ట్రాంగ్గా ఉండాలి. జీలకర్ర బెల్లంలా, సిమెంట్ ఇసుకలా. అంటే వీళ్ళు చెప్పేవేవి నిజం కాదా? నిజానికి సాక్ష్యం కావాలి, అబద్ధానికి వీళ్ళు తోడు కావాలి. తొడపాసం పెట్టేస్తా నీ చెత్తవ్వా. నీకు వేలు ఖాళీగా ఉంటే వెళ్ళి ప్లగ్లో పెట్టు, నన్ను గెలాలని చూడక. ఆ ఛాన్స్ నీకు ఇవ్వని చేసి. మనకు తెలిసే ఇన్ని పేర్లున్నాయంటే తెలియకుండా ఇంకెన్ని ఉండుంటాయో. మెట్రో ప్రాజెక్ట్లో కూడా ఇంతమంది పనిచేయరు కదరా. ఇందువదన కుందరదన మందగ మన మధుర వచ్చిన వావ్. ఇట్స్ రియల్లీ వావ్. ప్రతిదానికి డబుల్ మీనింగ్లో ఆలోచించకండి. కళ్ళు మూసినా తెరిచినా నా మనసులో ఉంది కల్పన అని గట్టిగా చెప్పగలను. అందుకే నన్ను వదిలేసేయి. చెస్ ఇదెందుకు వచ్చిందండి ఇక్కడికి? ముఖేష్ యాడ్ చేసినోడు వాళ్ళు రిలేటివ్ అయి ఉంటాడండి, చూడడానికి వచ్చి ఉంటుంది. ముండి డోంట్ ఫాలో మీ, నాకు కొంచెం ప్రైవసీ కావాలండి. దేకు ప్రసాద్ జీ నన్ను వెళ్ళిపోమంటున్నాయి. మీరు అలా వెళ్ళినట్టే వెళ్ళి రిటర్న్ వచ్చినప్పుడు సమోసాలు పట్టుకొచ్చేయండి. నాకు పాప్కార్న్. ఇంకేం వద్దా? కూల్ డ్రింక్ కూడా తీసుకురామంటావా? బాగా కూలెక్కినాయి, 2 అట్టుకొచ్చాయి. నాకు కడుపు మండుతున్నాయి. ఉదయం లేవగానే ప్యాంటోప్రజల్ టాబ్లెట్ వేసుకుని ఎంత పెరిగన్నం తిన్నావంటే కడుపులో చల్లగా ఉంటది. అందులో గట్టుపండు వేసుకుంటే అండి అయిపోయి సలవ చేసేస్తుంది. రెడ్డి గారు, ఆడపిల్లని ఏడిపించకూడదండి. ఒక కుక్క వచ్చి స్తంభం దగ్గర సుస్సు పోయకూడదని ఇంకో కుక్కకి చెప్తున్నట్టుంది. నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది. శృతిజీ నేను నిన్ను ప్రేమిస్తున్నా, నీకోసం పావుబాజీ నేర్చుకుంటా అని బోలా. అప్పుడు ఎవరు దొరకలా. రెడ్డి గారు, భార్యాభర్తలు అంటే పానీపూరిలా ఎంత కష్టం వచ్చినా కలిసి ఉండాలండి. పానీపూరి తిందామని వెళ్తే అక్కడ ప్యాజ్ లేదన్నప్పుడు తిరిగి వచ్చేసిన సందర్భాలు ఉన్నాయండి. మీకు అర్థమైందా? ప్యాజ్ అంటే ఇక్కడ సోనియా, లాస్ట్ లో ఇచ్చే మసాలా పూరియే కల్పన కదా. ప్రసాద్ గారు, నా పర్సనల్స్ అక్కడ చెప్పడం పద్ధతి కాదండి. నేను కూడా ఇంకొక మనిషిని చూసుకొని వెళ్ళిపోతా. వెళ్ళిపో. ఎవడొద్దన్నాడు? నీ నార్త్ ఇండియన్ వంటలు తినలేక నాలుగు చచ్చి పడిపోయి ఆడే వదిలేస్తాడు. శృతిజీ, శృతిజీ, ఫీల్ అయిందంటారా? సమోసాలు మిస్ అయ్యండి. ఓ ఐ డిడ్ ఎ మిస్టేక్. సారీరా. నేను బాలేనా అమ్మా? అలాంటివన్నీ మొహానికి రాసుకుంటే ఏం బాగుంటావు? అయినా నువ్వు బాలేవని ఎవరన్నారు? ఎవరు అనలేదులే. మరి బూస్ట్ తీసుకురానా? ఇప్పుడేం వద్దమ్మా. తెస్తాను, తాగు, బాగుంటుంది. వద్దని చెప్పాను కదా, ఎందుకు విసిగిస్తావు? ఏమైందే నీకు? ప్రసాద్ ఈ మధ్య నన్ను పట్టించుకోవట్లేదమ్మా. మీరిద్దరూ విడిపోయారుగా, తన గురించి నీకెందుకు? వాడే నన్ను వదిలేసినా సరే నేను వాడిని వదిలేసానని అందరికీ చెప్పి బ్లేమ్ చేస్తున్నాడు. అంత ఖాళీగా ఉన్నాడా? ఈ మధ్య వేరే అమ్మాయితో క్లోజ్ గా కూడా ఉంటున్నాడు. అలా ఎలా కుదురుతుందే? నిన్ను వదిలేసినా సరే వేరే అమ్మాయితో తిరగకూడదు, మన ఈగో హర్ట్ అవుతుంది. నేను అదే చెప్పానమ్మా, కానీ వాడు వినట్లేదు. వినేలా చెప్పాలి. ఇప్పుడు వద్దులే అమ్మా, వద్దులే.
నువ్వు బాధపడినా చూడగలను గాని అంత భయంకరమైన మేకప్తో చూడలేనే. అనండి, అందరూ నన్నే అనండి, నేను ఎవరికి అక్కర్లేదు. ఇంత సంపాదిస్తుంటే ఎందుకు అక్కర్లేదు? మాకు కావాలి. అమ్మా, నేను డాడీకి చెప్తా. ఆయన మేడ మీద వడియాలు ఆరబెడుతున్నాడు, డిస్టర్బ్ చేయకు. ఎందుకే ఆడెక్కడున్నాడు? నాన్న కాదా దున్నా? థ్యాంక్స్ పూజ. వాళ్ళు నన్ను తిరిగించాలనుకున్నా నువ్వు వాటిని నమ్మలేదు. ఈ రోజుల్లో ఎవరు తిన్నకున్నారు ప్రసాద్, కానీ రిలేషన్షిప్లో ఇలాంటి వేషాలు వేస్తే మాత్రం చంపేయాలి. అది కత్తి, దమ్మూరు కత్తి. ఏంటి? ఏం లేదు, నీలాంటి కత్తి లాంటి అమ్మాయి నాకు సెట్ అవ్వద్దు అనుకోలేదు. సో ఏమంటుంది మీ విరాజిత? అలాంటి వేస్ట్ ఫీలర్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. హాయ్ ఆంటీ. టీ తీసుకురా. రే ఆగరా, నేను బాస్ని కదా, అవి టీ తీసుకురమ్మంటదేంటి? మీరు ఇలాంటి బట్టలు వేసుకొస్తే టీయే తెమ్మంటారు. డ్రెస్ సూట్ అవ్వలేదు, ఓకే. ఆవిడకి నా మొహం తెలుసు కదా. 2 కళ్ళు ముక్కు, ఇక్కడ ఏముంది సార్ కనబడడానికి? మొత్తం చుట్టే ఉంది. కొత్తలో పుల్లన్నావు కదరా. అది కొత్తలో సార్, ఇప్పుడు పులికి ఏజ్ అవుతుంది కదా. మీ అందరినీ కట్టకట్టి సముద్రంలో పడేస్తారా? అందరి అవైలబిలిటీ ఒకేసారి దొరుకుతుందంటారా? రే, బాస్ అంటే అంత కామెడీ అయిపోయిందారా మీకు? లేదు సార్, మీరు ఇప్పటికీ పులి బిడ్డానని నేను నమ్ముతున్నాను. ఏదో ఒకసారి గాండ్రించండి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియాలి. అయితే తలుపు దగ్గరికి వెళ్ళి చెవి పెట్టి వినండి. రే, నువ్వు వెళ్ళి విని చెప్పు. నాకు కొంచెం వర్క్ ఉంది సార్. అంత ఓడబీకే పనే ఉందిరా. చెప్పులు తెగిపోయాయి సార్, కుట్టించుకోవాలి. ఇది ఇంపార్టెంట్ కాదు, అది ఇంపార్టెంట్. వెళ్ళి విను. ఓకే సార్. సార్ మీరు వెళ్ళిన చెప్పులు కుట్టించండి, నేను వెళ్ళి వింటా. పైకి అలా కనిపిస్తావు కానీ విరాజ్తో మీద ఎక్కడో నీకు కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది కదా ప్రసాద్. విరాజ్దాకా అంత సీన్ లేదు. రేయ్, నమస్తే అండి, బాగున్నారా? తప్ప. ఒరేయా, మాజీ అల్లుడు అనే గౌరవం కూడా లేదండి మీకు? ఓ మాజీ, బోడి మాజీ. అల్లుడు కదా అని తల మీద పెట్టుకుంటే నా కూతుర్ని రోడ్డు మీద వదిలేసావు. క్యాబ్లో తిరగాల్సిన పిల్ల ఆటోలో ఇంటికొచ్చింది. వెళ్ళినప్పుడు క్యాబ్కి డబ్బులు ఇచ్చా కదా, ఆటోకి ఎందుకు వెళ్ళావు? ఓ 50 రూపాయలు మిగిలిందని కక్కుర్తి పడి ఉంటుందండి. నీ మొహం. ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి కూడా మీ కూతురు లాంటిదే అండి. ఆ? మా అమ్మకు నేను ఒక్కదాన్నే కూతుర్ని, మాకు కూడా పేరెంట్స్ ఉన్నారు. అంటే అంటే నేను ఒక్కనే అనాదనా? మీరు అనాథ కాదు ప్రసాద్ గారు, తోడుగా దేవుడు ఉన్నాడు, అండగా అమృత వైన్స్ ఉంది. ఏమండే? చిచి, ఇలాంటి తాగుబోతే దెవకిచ్చి నా కూతురు గొంతు కోసాను. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదంటే. లే, అయినా నేనెందుకురా ఏడవాలి? ఆ? నీ వల్ల కొంచెమైనా ఉపయోగం ఉందా? ప్రాణభిక్ష పెట్టాననే కృతజ్ఞత కూడా లేదండి ఈవిడికి. ఆ? నువ్వు నాకు ప్రాణభిక్ష పెట్టావా? పాపిష్టదవా. పాపిచ్చదవా? ఫస్ట్ నాటికి ముహూర్తం పెడుతుంటే అందరూ పోయారు, మా అమ్మతో సహా. ఇంకా మిగిలింది మీరే. ఈసారి మళ్ళీ ముహూర్తం పెట్టుంటే ఈ పాటికి మీరు బాల్టీ తన్నేసేవాళ్ళు. కక్క మొక్కతో మీ పెద్ద కర్మ ఘనంగా జరిగేది. రెడ్డి గారు చూసారా అసలు ఎంతెంత మాటలు మాట్లాడుతున్నాడో? ఏంటండి? మరి లేకపోతే ఏంటండి? గొంతు చించుకుని మరీ చెప్పాను కదే ఇలాంటి యదవని పెళ్లి చేసుకోవద్దని. కట్నం కలిసి వస్తుంది, మనం చెప్పినట్టే కుక్కలా పడుంటాడు అన్నావు. కుక్కలాగా? ఇప్పుడు చూడు, మనందరినీ ఉద్ధరించినట్టు బిల్డప్ ఇస్తున్నాడు. అమ్మా, నేను ప్రేమించానని కూడా చెప్పాను కదా. ప్రేమించావు, బోడి ప్రేమ. పెద్ద అందగాడిని ప్రేమించింది. ఎవడైనా కరెంట్ షాక్ పెడితే చస్తాడు, మరి ఈడు కరెంట్ షాక్ పెట్టాక పుట్టినోళ్ళ ఉన్నాడు. నువ్వు కూడా ప్రేమించి మోసపోకమ్మా. మోసపోకమ్మా వచ్చిందండి మోటివేషన్ స్పీకరా. చిచి, చూసావు ఎలా మాట్లాడుతున్నారో? ముందు చెప్పాను కదా తేడా ఫ్యామిలీ అని. ఏదైనా లిమిట్లో ఉండాలి ప్రసాద్, ఎక్కువ లీనియన్స్ ఇవ్వకూడదు. ఆ? విరాజిత, పేరెంట్స్ ఆఫీస్కి తీసుకొచ్చి గొడవ చేయడం కరెక్ట్ కాదు కదా. నేను చెప్పానండి మా అమ్మకు వద్దని, తను వినిపించుకోలేదు. ఉమ్? జైపూర్లో చౌటు మిషన్స్ చాలా తక్కువగా దొరుకుతాయండి, మీరు ఒకటి కొనుక్కోండి, సెట్ అయిపోద్ది. కొంటా ఇంకోసారి నా కూతురు నీ మీద కంప్లైంట్ ఇవ్వాలి, తాట తీస్తా. పదవే. జాగ్రత్తని గడపడిపోద్ది. చిచి, ప్రసాద్ గారు, డ్యూటీలో తప్పిన ప్రమాదం అంటే ఇదేనేమో. మరే అసలు మీకు డివోర్స్లు అయ్యాయా?
అయింది పూజ. పూజ విరాజిత ముండి ఏదో కూడబలుక్కునే వచ్చారు, మనకి ప్రశాంతత లేకుండా చేశారు. మరే సార్ ఎంతసేపు ఏం మాట్లాడుకున్నారు సార్? నీకెందుకురా? జేసీ కనుక్కొని చెప్పమన్నారు సార్. ఆడికి పెద్ద ఆపరేషన్ చేయించేస్తానని చెప్పు. నేను కుట్ల మీద తనేస్తానని చెప్పు. సెడగత్తరాదవా. వదలరా వదల మరి. ఆయాం ప్రసాద్ బెహరా. ఓయ్ పెను ప్రమాదం. చెరుకు మిషన్లో చేయట్నట్టే ఇంతకుముందు పరోటాలు పిసుకుపడవా భయ్యా? ఏ కోనే మాలూమ్? అయ్యో మాకెందుకు తెలీదు? ఇతన్ని ఇంత దగ్గరగా చూడడం మా అదృష్టం. ప్రసాద్ గారు ఐన్స్టీన్ ని ఇంత దగ్గరగా చూస్తానని అనుకోలేదండి. నమస్కారం అండి. वो आइंस्टीन नहीं है. మరి లేకపోతే కౌనే మూలం అంటే మాకేం తెలుస్తుంది? ఏమండే? అంతే అంతే అంతేగా. కల్పన గుర్తుందా? గుర్తుండి పోవడానికి తన జ్ఞాపకం కాదు, నా జీవితం. కల్పన జోలికి రావద్దు. అసలు కల్పన గురించి మాట్లాడడానికి నువ్వెవడవరా? ये कौन है मालूम? నువ్వు చెప్పరా. మళ్ళీ చెప్తున్నా, కల్పన జోలికి రావద్దు. ये कौन है मालूम? నీకో దన్నం, నీ ఎలివేషన్కో దన్నం. ఈ మహానుభావుడు ఎవరు? ఈ యుగ పురుషుడు ఎవరు? ఈ ఉత్తమ కుమారుడు ఎవరు? చెప్పు తగలడు. ये कल्पना का मोगुडू है. మొగుడంటే అండి మొగుడు. రెడ్డి గారు, మీ ఫ్యామిలీ విషయాలు నాకు ఎందుకు సార్? ప్రసాద్ గారు, ఏయ్, మీ వాడికి చెప్పు, ఇంకొకసారి కల్పన జోలికి వచ్చినా, నా 3 పిల్లల జోలికి వచ్చినా చంపేస్తా. 3 పిల్లల విషయం కల్పన చెప్పలేదండి. తర్వాత మెల్లగా చెప్దాం అనుకుందేమోనండి. సారీ అండి, పిల్లల విషయం మాకు తెలియదు. ఇంకెప్పుడు ఈ తప్పు జరగదు. ఇంకోసారి మా ఏరియాలో నిన్ను చూసానో హాయ్ చెప్తాడు. చంపేస్తా. కల్పన, ఒక కల్పన సార్. ఎలాంగ్ విత్ 3 పిల్లలు. అయినా పిల్లలుంటే ఏమైందండి ఇప్పుడు? ఒక్కరంటే దేవుడిచ్చిన ప్రసాదం అనుకోవచ్చండి, మరీ 3 అంటే. రెడ్డి గారు, గుడికి వెళ్తే అటుకుల ప్రసాదం తింటాం, అరటిపండు ప్రసాదం తింటాం, పులిహార ప్రసాదం కూడా తింటాం. నాకంత పెద్ద మనసు లేదండి. అయినా ఇదంతా దీని వల్లే వచ్చింది. मैं क्या करी? కర్రే, ఆ కర్రని తీసుకొచ్చి నా మీద చూసుకెళ్ళిపోయావు. ఇంకెప్పుడు నేను నీతో మాట్లాడను. కథగా కల్పనగా. విరాజ్తా విరాజ్తా ముండి. విరాజ్తా ముండి. విరాజ్తా ముండి. వీధి కుక్కలే ఈ టైంలో వెంట పడతాయి. వీధి కుక్కల. విరాజ్తా ముండి. ఏంటి? क्या? సారీ. ఎక్స్ట్రీమ్లీ సారీ. నాకు నీ సారీ వద్దు. मुझे नहीं चाहिए आपका सॉरी. సారీ. ఇప్పుడు ఏంటి? आप क्या? తెలుగు సినిమా హిందీ సినిమా మిక్స్ అయిపోయి మూవీ రూల్స్ లో చూస్తున్నట్టుందండి. మరే నేను ఆఫీస్ నుంచి వెళ్ళగానే వదిలేసావు కదా, పూజా దగ్గరికి వెళ్ళావు. పూజ నువ్వు చెప్పిందా? నిజం చెప్పింది. మీ ఇద్దరు మా కోసం సెల్ఫ్ రెస్పెక్ట్ వదులుకుని మరీ వచ్చారంటే చిన్న విషయం కాదు కదా. నాది కూడా ఇంచుమించు సేమ్ డైలాగ్. రెడ్డి గారు, మీ పంచాయతీ పక్కెళ్ళి పెట్టుకోండి, మేము అక్కడ మాట్లాడుకున్నాం కదా. సరే అండి, రా. मैं नहीं आऊंगी. ఆవో. मैं नहीं आऊंगी. मैं नहीं आऊंगी. आओ। अब्बा, मैं नहीं आओ जी। आऊंगी. मैं नहीं आओ। आऊंगी. मैं नहीं आऊंगी. मैं नहीं ఏయ్. आऊंगी. मैं नहीं आऊंगी. दा, नहीं दा। आऊंगी. ఏయ్. मैं नहीं आऊंगी. ఏయ్. मैं नहीं आऊंगी. ఓ, పూజ చెప్తే అర్థమైందా? ఎక్కడికి వెళ్ళినా పూజ టాపిక్ దగ్గరికి వస్తావేంటి విరాజ్తా? నేను లేను కాబట్టి నువ్వు పూజ దగ్గరికి వెళ్ళావంటే ఓకే ప్రసాద్, కానీ పూజ వద్దంది కాబట్టి నా దగ్గరకు వచ్చావంటే నువ్వు నాకు వద్దు. అలా కాదే. ఓ మనిషి విలువ ఆ మనిషిని వదులుకున్నప్పుడు కాదే, వేరే వ్యక్తిలో కూడా ఆ మనిషినే వెతుక్కున్నప్పుడు తెలుస్తుంది. నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు నన్ను ఇగ్నోర్ చేసావు కదా. ఇదేమైనా కాంపిటీషనా? అప్పుడప్పుడు అబ్బాయిల మాటలు కూడా అర్థాలే వేర్లే. వద్దనంటే కావాలని, కావాలంటే వద్దని. ఇప్పుడు నేను కావాలా వద్దా? కావాలి అంటే వద్దా? ఓరి నాయను, ప్లీజ్ విరాజ్తా, ఇప్పటికే చాలా కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్నాను నేను. మళ్ళీ పూజ జోలికి వెళ్తావా? శ్రేజా జోలికి కూడా వెళ్ళను. అయితే సరిగ్గా సారీ చెప్పు. సారీ. ఇలా కాదే. ఇందాక కడుపుండా నీళ్ళు తాగేసానే, ఒంగోలేను. అయితే నేను వెళ్తా. సరే.
సారీ ఇంకా సారీ ఇంకా సారీ విరాజిత, నిన్ను మిస్ చేసుకున్నాను. నువ్వు నా కోసం వచ్చినా కూడా పట్టించుకోలేదు. ఇద్దరి మధ్య చచ్చేంత ప్రేమే ఉండవసరం లేదే, క్షమించేటంత ప్రేమ ఉన్నా చాలు. ప్లీజే. మళ్ళీ ఇంకెప్పుడైనా నన్ను వదిలేస్తావా? పిట్టను కాల్చినట్టు కాల్చేయి. ఇప్పుడు చెప్పు, నేనెవరిని? నా దేవత, మా అమ్మ? మృత్యు దేవత. ఆ? ఆవిడ కూడా దేవతేనే, పోనీ ఇంకో దేవత. గుడ్. అమ్మ సాయిరామ్. రాముండి రా. ముండి నీకోసం నేను బొంబాయి చట్నీ నేర్చుకుంటాను. ముంబై తీసుకెళ్ళి అమ్మేస్తాయి, నేనెందుకు అమ్మేస్తానే? గ్యాస్ లీక్ చేసి చంపేస్తాయి. మర్డర్ మిస్టరీలు తప్ప మైండ్లోకి ఇంకేం రావా? బొంబాయి చట్నీ అంటే చింతామణి చట్నీ, కాకినాడలో చాలా ఫేమస్. పుల్లట్టు ముంచుకొని తింటే పగిలిపోద్ది. मुझे नहीं चाहिए. సారీ ముండి. आपको आपकी कल्पना है ना. ముగ్గురు పిల్లలు కూడా అయినా పిల్లలు లేకపోతే లేపుకెళ్ళిపోతాయి. నో, నాటకం ఆడినాయి. నిన్ను నేర్పించడానికి కల్పన ఫాలో అయినాయి. మరి డేటింగ్ యాప్ ఒక్క రైట్ స్వైప్ అప్ కూడా రాలే. इसलिए मेरे पास आए. ముండి, గుడిలో దేవతకి గుట్ట మీద రాళ్ళకి తేడా తెలుసుకున్నాను. సారీ ముండి. ऐसे नहीं चाहिए. మరి ఎలా చెప్పాలి? पैर पकड़ के बोलना पड़ेगा. ఆ? అంటే ఇప్పుడు ఆ కప్పకాలు నేను పట్టుకోవాలా? ఆ, పట్టుకుంటాను. రెడ్డి గారు మంచి సలహా ఇస్తారు. ఎక్కడున్నాయి? రెడ్డి గారు ఏంటి దేవుకుంటున్నారు? కాళ్ళు పట్టేసుకోమందండి. పాదాల చొత్తే గులకరాల్లో కలిసిపోయినాయి, కనిపించట్లేదు. మీకు షాకింగ్ న్యూస్ తెలుసా? ఏంటి? ఈ రోజే మేము ఫస్ట్ నైట్ చేసుకోవచ్చని పంతులు గారు ముహూర్తం కూడా పెట్టి కన్ఫర్మ్ చేశారు. కంగ్రాచులేషన్స్ అండి. సలీమని బాదం హల్వా అదిరిపోద్ది. ఓకే, తీసుకెళ్తా. ఈ కక్కుర్తి కేజీ పట్టుకెళ్ళండి, రేపు ఉంటది. మల్లెపూలు మర్చిపోకండి. బాబోయ్, నా ఫేవరెట్. నువ్వు ఉండే. అమ్మకి యాక్సిడెంట్ అయిందంట. అలాగా. అమ్మకి మా అమ్మకి యాక్సిడెంట్ అయిందంట.